తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఎన్నికలు జరగనున్న 2 పట్టభద్రుల నియోజకవర్గాలపై గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెమీఫైనల్గా భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు. అధికార కాంగ్రెస్ 2 స్థానాల్లో జెండా ఎగరవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే కీలక నేతలకు బాధ్యతలు అప్పగిస్తూ క్షేత్రస్థాయిలో కార్యాచరణకు సిద్ధమవుతుంది. మరోవైపు సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవడం బీఆర్ఎస్కు సవాల్గా మారింది. బీజేపీ కూడా పట్టభద్రులను ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తూనే ఉంది. మరి పట్టభద్రుల తీర్పు ఎటువైపు ఉండబోతుంది? ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? లెట్స్ వాచ్. తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి పార్టీలు సై అంటున్నాయి. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై గురిపెడుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానంతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనుండడంతో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నాయి. ఇవి సెమీఫైనల్స్ గా భావిస్తున్న ప్రధాన పార్టీలు వీటిలో గెలిస్తే అసెంబ్లీ ఎన్నికలకు పెద్ద సానుకూలాంశంగా మారుతుందని భావిస్తున్నాయి. సుమారు 14 లక్షల మంది పట్టభద్రులు తీర్పునిచ్చే ఈ ఎన్నికలు ప్రధాన పార్టీల మధ్య మినీ మహాసంగ్రామం కానుంది. కాగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణిదేవి, వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తీన్మార్ మల్లన్న పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 27తో ముగియనుంది. కాగా మార్చి 29 కల్లా ఈ స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీలు ఎన్నిక కావలసి ఉంది. ప్రతిపక్షాలతో పోలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిత్వం కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉండడం ఆ పార్టీకి ప్రధాన సానుకూలాంశంగా మారింది. పట్టభద్రుల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత నెలకొని ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికకు త్వరలోనే కమిటీలు వేసి కసరత్తు ముమ్మరం చేసే పనిలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా సిట్టింగ్ స్థానమైన వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో అధికార పార్టీ ఉంది. మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ స్థానానికి ఇన్ఛార్జీలుగా మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లను నియమించారు. విద్యావంతులు, ఉద్యోగులు, యువ ఓటర్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని పార్టీ ఆదేశించింది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాలో సమన్వయాన్ని సాధిస్తూ గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు, విస్తృత ప్రచారం వేగవంతం చేయడంలో ఈ ముగ్గురు సీనియర్ నాయకులు కీలక పాత్ర పోషించనున్నారు. మరోవైపు ఎంతో ప్రాధాన్యత కలిగిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి ముఖ్య నేతలని రంగంలోకి దించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ స్థానానికి ఇన్ఛార్జీలుగా నియమించింది. గతంలో ఈ 3 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు ఉండడంతో సీనియర్ మంత్రుల పర్యవేక్షణ ద్వారా గెలుపును సునాయాసంగా అందుకోవచ్చని పార్టీ భావిస్తోంది. 2 స్థానాల్లోనూ ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా స్థానిక ప్రజాప్రతినిధులు క్యాడర్ను కలుపుకొని సమష్టిగా పనిచేసి విజయం సాధించాలని పార్టీ అధిష్టానం ఇన్ఛార్జీలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు అనే విషయం తెలిసిందే. అయితే ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్సీ వాణిదేవి వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సీటును నిలబెట్టుకునేందుకు ఆ పార్టీ నాయకత్వం ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేసింది. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి గతంలో పోటీ చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డినే మళ్లీ రంగంలోకి దించాలా లేక కొత్త వ్యక్తిని దించాలా అన్న దానిపై తర్జన భర్జన నడుస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ కు ఈ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకంగా మారాయి. ముఖ్యంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా కొనసాగేందుకు 2 చోట్ల గట్టి పోటీ ఇవ్వక తప్పదన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. రాబోయే ఎన్నికల్లో పట్టు సాధించడానికి పట్టభద్రుల ఓట్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై ముందే కసరత్తు చేసి బలమైన నాయకులను బరిలో నిలపాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఉత్తర తెలంగాణలో ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఇదే తరహా వ్యూహాన్ని అనుసరించి ఈ 2 స్థానాల్లోనూ బలమైన పోటీ ఇవ్వాలని కాషాయ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటర్ నమోదు ప్రక్రియ
ప్రారంభించేందుకు సెప్టెంబర్ 20 నుంచి 30 తేదీల మధ్య ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందంటున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు ఓటరు నమోదు ప్రక్రియను కొనసాగించి జనవరిలో అభ్యంతరాలు సవరణ ప్రక్రియ చేపట్టొచ్చని తెలుస్తోంది. అనంతరం ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఎన్నికలు మార్చిలో జరిగిన ఓటరు నమోదు ప్రక్రియ అక్టోబర్ నుంచే మొదలు కానుండడంతో క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఇప్పటి నుంచే సంసిద్ధమయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు.